గత మంగళవారం రాత్రి ధవళేశ్వరంలో యువకులపై దౌర్జన్యం చేసి సెల్ ఫోన్, నగదు లాక్కున్న బ్లేడ్ బ్యాచ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఇందిరా కాలనీకి చెందిన 29 సంవత్సరాల యువకుడు ధవళేశ్వరం కంచెర లైన్ శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద ఉండగా అదే ప్రాంతానికి చెందిన రంగాల దుర్గాసాయి అలియాస్ పులి బ్లేడ్ చూపించి 500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి బలవంతంగా 1000 రూపాయల నగదు, సెల్ ఫోన్ లాక్కున్నాడు. ఈ మేరకు బాధితుడు ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సౌత్ జోన్ డీఎస్పీ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ విఎం వినయమోహన్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి నిందితుడు రంగాల దుర్గాసాయిని గురువారం అరెస్ట్ చేసి నగదు, సెల్ ఫోన్, ఫోల్డింగ్ బ్లేడును స్వాధీనం చేసుకున్నారు. రంగసాయిపై గతంలోని 3 కేసులు ఉన్నట్లు, అతనిపై సస్పెక్ట్ షీటు ఉన్నట్లు డీఎస్పీ అంబికా ప్రసాద్ వెల్లడించారు. అతనిపై రౌడీ షీట్ తెరుస్తామని చెప్పారు. రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న విజయవాడ రోడ్ షోలో 2 డ్రోన్లు ఎగిరిన సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. నో ఫ్లై జోన్ గా ఉన్న మార్గంలో డ్రోన్లు ఎలా ఎగిరాయని ఎస్పీజీ గుర్తించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం సంచలనం సృష్టించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని పులిసైవంకలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కంట్రోల్ రూమ్ కు ఆగంతుకుడు ఫోన్ చేసి ప్రధాని మోడీని హతమారుస్తారని హిందీలో బెదిరించాడు. ఆగంతుకుడి ఫోన్ నెంబర్ను సేకరించారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 12న చికిత్స నిమిత్తం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్ కోల్కతాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒక మహిళను ఎరగా వేసి ఆయనను హత్య చేసి చర్మాన్ని వలిచి శరీర భాగాలను చెల్లాచెదురుగా పారేసినట్లు కోల్కతా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎంపీని హత్య చేసేందుకు ఆయన స్నేహితుడే 5 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినట్లు తేలింది. ఈ కేసులో కీలకమైన బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడు జిహాద్ హవల్దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఎంపీ అనర్ స్నేహితుడు అమెరికా పౌరసత్వం కలిగిన అఖ్తర్ జమాన్ హస్తం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్యకు గల కారణాలు